ఉద్యోగులు సామాన్యులకు కొత్త సంవత్సరంలోనూ పాత కష్టాలు వెంటాడుతున్నాయి. వరంగల్లో బ్యాంకుల ఎదుట ఉద్యోగులు బారులు తీరారు. ఉదయం నుంచి జీతాలు, పెన్షన్ల కోసం వస్తున్న ఉద్యోగుల కష్టాలపై మరిన్ని వివరాలు మా రిపోర్టర్ బాల్కుమార్ అందిస్తారు. కొత్త సంవత్సరంలోనూ నోట్ల కష్టాలు కొనసాగుతున్నాయి. బ్యాంకుల ఎదుట జనం బారులు తీరే కనిపిస్తున్నారు. 1వ తేదీ రావడం, నిన్న సెలవు దినం కావడంతో ఈరోజు ఉదయాన్నే పెద్ద సంఖ్యలో బ్యాంకుల ఎదుట ఉద్యోగులు, పెన్షన్దారులు కూడా బారులు తీరే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం కాజీపేటలోని ఆంధ్ర బ్యాంక్ ఎదుట ఉన్నాం. ఆంధ్ర బ్యాంక్ ఎదుట ఉదయం 6 గంటల నుంచి ఇక్కడ జనం బారులు తీరారు. ఈరోజు శాలరీల జీతాల దినం కావడం పెద్ద సంఖ్యలో రైల్వే ఉద్యోగులు కావచ్చు, పెన్షనర్లు ఇక్కడ బారులు తీరిన పరిస్థితి కనిపిస్తుంది. రాత్రి విధులు చేసి ఉదయం నుంచి 6 గంటల నుంచి ఇక్కడ క్యూ కట్టారు. గత కొద్ది రోజులుగా 50 రోజులకు పైగా కూడా నోట్ల కష్టాలు కొనసాగుతున్నాయి. ఉదయం నుంచి కూడా బ్యాంకుల ఎదుట బారులు తీరి శాలరీస్ తీసుకునేందుకు కావచ్చు, పెన్షన్లు తీసుకునేందుకు ఇక్కడ ఉద్యోగస్తులందరూ కూడా బారులు తీరారు. బ్యాంకులు ఇంకా తెరుచుకోకముందే 3 గంటల ముందస్తుగానే ఇక్కడ క్యూ కట్టిన పరిస్థితి ఉంది. ఇక్కడ చాలామంది ఉద్యోగులు కావచ్చు, పెన్షనర్లు ప్రస్తుతం అంతా ఉన్నారు. వారిని అడిగి నోట్ల కష్టాలు ఎట్లా కొనసాగుతున్నాయి, ఎట్లా ఇబ్బందులు ఎదురవుతున్నాయనే అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, అంటే పెద్ద నోట్లను రద్దు చేసి దాదాపుగా 50 రోజులు పూర్తయింది. ఈరోజు జీతాల దినం. సో ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి? ఇంకా జీతాలు అందుతలేవు, మా బాధలు బాగున్నాయి. ఏం చేస్తాం మరి? ఇక ఎన్ని గంటల నుంచి క్యూ కట్టారు? ఇక్కడ జనం చూస్తుంటే పెద్ద గంటలది 6 గంటల నుంచి కడుతున్నాం. 6 నుంచి తర్వాత ఎప్పుడు ఇస్తే అప్పుడు తీసుకోవాలి. 11 తర్వాత వస్తాడు ఆయన పైసలు పట్టుకొని, అప్పుడు తీసుకొని వెళ్ళిపోతాం. ఏం చేద్దాం? డ్యూటీలు చేస్తుడు సరిగా లేదు. రిటైర్మెంట్ వాళ్ళకు ఉన్నట్టున్నది, ఇది అందరికీ వచ్చింది ఈ బాధ. ఏం చేయలేము కదా. సో మీరు చెప్పండి సార్, అంటే ఎట్లాంటి కష్టాలు ఉన్నాయి? మీరు నోట్ల కష్టాలు ఇప్పటికి 50 రోజులు గడిచిపోయింది, వాళ్ళ మళ్ళీ శాలరీ రోజు వచ్చింది. చాలా కష్టంగా ఉంది. 2000 నోట్లు ఇస్తున్నారు, అవి కూడా చిల్లర బయట దొరకడం లేదు. వాళ్ళను బతిలాడి ఇది చేసి చాలా బాధగా ఈ క్యూలో నిలబడి తీసుకోవడం, ఏటీఎంలో కూడా రావడం లేదు ఏ పైసలు. పెద్ద బాధగా ఉంది సార్. అంతే. డ్యూటీలు చేసుకొని మళ్ళీ వచ్చి ఇక్కడ లైన్లో నిలబడాలని చాలా ఇబ్బంది అవుతుంది. డ్యూటీలో కూడా పర్మిషన్ ఇస్తలేరు. దాని గురించి అని ఇది తొందరగా సాల్వ్ అవుతాడు. పై లెవెల్లో మీరు కూడా మీడియా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మినిమం 10,000 అబోవ్ ఇవ్వాలి. ఎట్లాంటి లేకుంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఎన్నిసార్లు వచ్చి లైన్లో దాదాపు 2-3 అవర్స్ నిలబడాలంటే ఇబ్బంది అవుతుంది కదా. దాని గురించి సో కొంచెం మంది ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సో చెప్పండి, ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి లైన్లలో? ఎన్ని రోజుల నుంచి ఇట్లా ఇబ్బందులు పడుతున్నాయి? సార్ ఎప్పుడు ఇచ్చినా కానీ లైన్లో బాగుంటుంది. ఎప్పుడు వచ్చినా పేమెంట్ తీసుకున్నా ఉంటే లైన్లో బాగుంటున్నారు. మళ్ళీ మేము పేమెంట్ తీసుకోకుండా మళ్ళీ పోయి డ్యూటీ చేసుకుని ఉంటుంది. మళ్ళీ ఇవాళ నైట్ డ్యూటీ చేసుకొని మళ్ళీ 6 గంటల నుంచి ఇక్కడ స్కూల్లో ఉన్నా. ఇంతవరకు ఇక మళ్ళీ పేమెంట్ కూడా రాలేదు. మళ్ళీ పోయేకే దాదాపు 1 గంట 2 అవుతుంది. ఇప్పుడు సోమవారం నుండి శనివారం వరకు అప్పుడు 4,000, అప్పుడు 2,000 ఇస్తాను. మళ్ళీ శనివారం రోజు వరకు 24,000 అయిపోయినాయి అనుకో, మళ్ళీ సోమవారం వచ్చేందుకు వీలేదు. మళ్ళీ శనివారమే రావాలి. అంటే సోమవారం నుండి శనివారం వరకు 24,000 చేసుకుంటా ఒక గ్యాప్ తేడా చెప్తాను. అంటే 15 రోజులకు 24,000 ఇస్తాను. వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ చెప్పినట్టుగా వారానికి 24,000 ఇస్తలేరు. ఒక వారం అంతా 24,000 ఇచ్చి మళ్ళీ వచ్చే వారం నువ్వు వచ్చి మిగిలిన పైసలు తీసుకో అని చెప్తారు. అదే కనీసము అట్ ఏ టైము 24,000 అన్నారు కదా. ఏదో ముష్టి వేసినట్టుగా అప్పుడు 4,000 అప్పుడు 6,000 కాకుండా ఒకటేసారి 24,000 అట్ ఏ టైం ఇచ్చేస్తే ఇంత లైన్ కూడా ఉండదని నా అభిప్రాయం. కొత్త సంవత్సరంలోనూ పాత కష్టాలే కొనసాగుతున్నాయి. నోట్ల కష్టాలు, పాత నోట్ల రద్దు, కొత్త నోట్ల కష్టాలు ఇప్పటికైనా తీర్చాలి, తమ కష్టాలు తీర్చాలని ఉద్యోగస్తులు కోరుతున్నారు. ప్రభుత్వం ఉద్యోగస్తుల వినతిని ఏ విధంగా స్వీకరిస్తుంది అన్నది మాత్రం వేచి చూడాలి. కెమెరామెన్ రామరాజుతో బాల్కుమార్, HM TV, వరంగల్.